వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో ఈ రోజు నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నాను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూస్తారా? ఫస్ట్ కంటెస్టెంట్ పవిత్ర. ఫోన్ ఎంత కింద చింత తప్ప తెలియట్లేదు. Don't kill so many like this. Only once. Fasak. అమ్మా బాబాయ్. సో మేమైతే గంధర్వ మూవీ ప్రమోషన్స్కి వచ్చాము. సో గంధర్వ మూవీ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా థియేటర్లో చూడండి. లవ్ యూ ఆల్. చూడండి అలాగా బుద్ధిగా అన్ని తినేసి పక్కన పెట్టాక కెమెరా ముందు ఇలా బుద్ధిగా కూర్చోవాలన్నమాట. మొత్తం బుద్ధిగా కాదు బొద్దుగా కూర్చున్నాం. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. కూల్ బై నీళ్ళు. వచ్చింది మా సెట్ కి. ఎస్ తర్వాత వస్తుంది. కాదురా, నువ్వు ఆల్రెడీ ఒక కప్పు ఏంటది పప్పు కాదే బౌబో అనే కుక్కలా ఉంది. బౌల్ ఖాళీ చేసింది మొత్తం బాక్స్ బిర్యానీ. బాగాలేదని అక్కడ పెట్టేశాను. ఏంటి మూతనా? సో జస్ట్ టైట్ లో ఉన్నా కదా, కొంచెం పెరగనం తినేసి వెళ్ళి అక్కడ చప్పట్లు కొట్టాలి. గొంతుకేమైందిరా నీకు? అది ఐస్ క్రీమ్ తిన్నాను రాత్రి. ఐస్ క్రీమ్ తిన్నాక ఎందుకు నేను ఎందుకు ఐస్ క్రీమ్ తిన్నాను అనుకున్నాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బాగాలేదురా ఇది. ఇప్పుడు ఐస్ క్రీమ్ నేను లేట్ తిన్ను. ఎవరింట్లో పనికి వెళ్తున్నావు? అంటే డ్రెస్ అర్థం కావట్లే. శ్రీదేవి డ్రామా కంపెనీ ద కాస్ట్లెస్ట్ డ్రెస్సింగ్. నీ బొందరా నీ బొంద కాస్ట్లెస్ట్ క్లోజెస్ట్ డ్రెస్ ఇది. క్లోజెస్ట్ డ్రెస్ ఇది. ఏంట్రా కొంచెం ఇఫ్ యు డోంట్ మైండ్. కోడిగుడ్లు లేవా అక్కడ? వేసేసాడు, బాగా వేసేసాడు. కోడిని తీసుకొచ్చేసి గుడ్డు తీస్తాను బయట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమే నేను గుడ్లు ఇచ్చి కొట్టడానికి కోడిగుడ్లు కూడా లేవు. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను, నాకు చావు రాలేదు గనక. ఏంటో తినడం ఏంటి పవిత్ర? అది ఎప్పుడైనా సరే నిలబెట్టుకొని తినాలి. అప్పుడు ఫుడ్ ఒక్కొక్క మెతుకు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది కిందకి. ఎక్కడి నుంచి? ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. కాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసి వండేసుకుంటావా? ఇలా నడిచినప్పుడు ఇలా అది మెత్తపడిపోయి పాదాల్లో ఉండిపోతుంది. అందుకే పాదాలు మెత్తగుంటాయి కదా. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియరు ప్లీజ్. సైన్స్ స్టూడెంట్స్ ఇప్పుడంత కాన్ఫిడెన్స్ బేసిక్ గా ఏంటంటే అప్పుడే స్లిమ్ గా ఉండొచ్చు. అలా ఇలా దగ్గరికి పెట్టి జనాల్ని బ్రయన్ ద్రోణకు గురి చేయకు. చాలా బాగున్నారు ఈ యాంగిల్. అబ్బబ్బా నీది బా మామూలు సీరియస్ లేకుండా అరబూయి పవిత్ర కానీ పేడగా లేదు వచ్చింది. అనుకోవడానికి కూడా టైం కావాలి. మేము యాక్చువల్లీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాం. వాళ్ళ ఎపిసోడ్కి వచ్చారు. నేను గెస్ట్ గా మూవీ ప్రమోషన్ కి వచ్చాను. గంధర్వ. నువ్వు ఏ రవ్వ దాంట్లో. సో గంధర్వ మూవీలో నాది వెరీ 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 కామిక్ రోల్ అన్నమాట. ఏమో సార్ నాకు కనబడదు. మొత్తం ఆ సినిమా వాళ్ళందరూ చెప్పింది ఉన్నాను మా సినిమాలో మొత్తం ప్రతి ఒక్కరికి అందరికి రిలేటెడ్ నా క్యారెక్టర్ అన్నమాట. సో నేను లేకుండా వాళ్ళ స్టోరీ అనేది నడవదు డైలీ. ఏంటి చెప్పు? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం కావాలన్నా ఈ క్యారెక్టర్ దగ్గర రావాల్సిందే. అదేంటంటే ఆ సినిమాలో నేను పని మనిషిని. Only once. పని మనిషిని. సో ఏ పనికైనా దగ్గరికి రావాలి. అండ్ ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. హీరోయిన్ది కానీ హీరోది కానీ డిఫరెంట్ అనమాట. నార్మల్ హీరోయిన్స్ లాగా లవ్ ఇట్లా ఇది కాకుండా వెరీ డిఫరెంట్ అనమాట.
నా రేంజ్ వేరే మొత్తం. ఎవరికైనా నేను కావాల్సిందే పని మనిషి. సో యాక్చువల్లీ దీన్ని అడిగారు, ఇది పని మనిషి కంటే దారుణంగా ఉంది. కాదు, ఇప్పుడు మూవీకి ప్రమోషన్కి వచ్చావు కదా, నువ్వు చైర్ మీద అక్కడ కూర్చున్న పైన నేను హాయ్ చెప్తాను, నువ్వు హాయ్ చెప్పు, హాయ్ పవిత్ర అని చెప్పు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయ్యా నీ ఫేస్ పోయింది. ఏమో సార్ నాకు కనబడదు. ఇందాక తీసినంత పోయింది. నీ ఫేస్ ఎందుకు అంత స్మూత్ ఉంటుంది, ఎంత బాగుంటుందో. చాలా మంది అడుగుతుంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో ఏదో పెట్టావు, ఇది వాడడం వల్ల నా ఫేస్ తలతల మెరిసిపోతుందని. ఏది ఫిల్టర్ వాడడం వల్ల? లేదు పవిత్ర అసలు ఎలా నువ్వు ఇలా, అసలు మీ స్కిన్ కి ఏం వాడుతుంది, మీ గ్లో ఎలా వచ్చిందని ఏదైనా వాడచ్చు కదా, వాళ్ళైనా యూజ్ అవుతుంది కదా రేపు పొద్దున మనం వీడియోస్ తీసుకోవడం ఫోటోస్ వీడియో ఏం చేస్తాం. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కూల్ బై నీలు. తిన మేకప్ లేకుండా కూడా బాగుంది. అండ్ ఇది మేకప్ ఓకే బానే ఉంది. It's Himaja. జా మేము కొన్నిసార్లు మజా అని పిలిచేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏదో అనుకున్నాం ఇందాక, ఏదో చెప్దామని. నా వీడియోలో ఉండదట మజా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? స్టైల్ వాడుకుంటుంద్రా. ఎస్ బట్ అది కూడా లేదు. అడిగేయించుకోవడం అంటే ఇదే. రోహిణి సబ్స్క్రైబర్లు అందరూ నాకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నీకే ఎక్కువ మంది ఉన్నారు. అయినా పర్లేదు, మీ సబ్స్క్రైబర్ లో చేసుకోని వాళ్ళు ఇంకా ఉంటారు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు. హాయ్ పవిత్ర. హాయ్ మా, గాడ్ బ్లెస్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 ఎపిసోడ్స్ తర్వాత వస్తున్నాను అనుకుంటా. మీరు అందరూ మిస్ అవుతున్నారేమో. అవ్వకపోతే ఓకే, అయిన వాళ్ళకి మాత్రం ప్లీజ్ రా ఏమనుకోకండి. మూవీ స్కెడ్యూల్స్ వల్ల రాలేకపోయారు. బేసిక్ గా నాకు చేతి దెబ్బ తగిలింది. ఎవడడిగాడు? పాపం ఒక్కతే ఉంటది ఇంట్లో. తప్పకు అందరూ వచ్చేస్తారు. సో ఒక్కతే ఉండడం వల్ల ఒక రోజు ఎవడో పార్సల్ ఇవ్వడానికి వచ్చాడు. ఎవరూ లేని టైం చూసుకొని సడన్ గా దీని మీదకి దూకాడు. దూకగానే తన చేతిలో కత్తుంది. కత్తుంటే తిన్న ఫస్ట్ ముఖం చూడలేదు, తర్వాత ముఖం చూడగానే బలవంతం చేద్దాం అనుకున్నాడు, కాస్త పారిపోతున్నాడు. ఈ చేతిలో కత్తి పట్టుకొని నేను చేస్తావా చేయవని బలవంతం చేస్తావా చేయవని ఇంతవరకు ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తుంది, నేను ఆ టైప్ కాదు. లేదు యాక్చువల్ గా పాపం స్పూన్స్ కొనిందంట, కొత్త స్పూన్స్ ఒక ప్లాస్టిక్ దాంతో వైండప్ చేస్తారు కదా, సో దాన్ని చాక్ తో కొద్దామని చెప్పి ఇలా పట్టుకొని వేలుంది కదా, ఇలా 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 అని ఈ చాకు ఈ వేలు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళిపోయింది కత్తి. అంత బాగా డీప్ గా కట్ అయింది. 6 స్టిచెస్ పడినాయి పాపం. నీది కట్ అవుతుంది, నాది ఏది కట్ అవుతుంది, నాది ఫేస్ కట్ అవుతుంది. ఐ లవ్ దిస్ హెయిర్. అండ్ డాక్టర్ దగ్గరికి స్టిచెస్ కోసం వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందంటే పొరపాటున షేక్ ఉండేసి అమ్మాయి జబర్దస్త్ చేస్తుంది సెలబ్రిటీ అన్నాడు. సెలబ్రిటీ అవునా? సెలబ్రిటీయా? అయితే సెలబ్రిటీ అని తెలియగాని ఈవిడికి ఏదైనా ఒకసారి మాస్క్ తీయండి అన్నారంట. అమ్మ వద్దు, మాస్క్ తీస్తే ఇంకో 2 కుట్లు ఎక్కువ, ఆ 2 కుట్లు ముక్కుగా వేస్తారని చెప్పారు. బట్ చాలా చాలా ఫన్నీ. పవిత్రకి ఎప్పుడు టైం వస్తుందో కానీ అసలు ఇండస్ట్రీని ఏలేస్తుంది. మొన్న కొన్నా ఏదమ్మా, దీనికి టైం రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఐఎమ్ సో సారీ గైస్. సారీ, నాది నీకు చాలా హర్ట్ చేసింది. నీది కాదు, నీది నీకే హర్ట్ చేసింది, నాకు హర్ట్ చేయలేదు. నీ అందరూ నీకే ప్రాబ్లం అయిపోతుంది. కనిపించట్లేదు. పవిత్ర ఎంత హైట్ అయిందో తెలుసా? కిందకి చూస్తారా మీరు? ఇంకేం చూడు, ఇంకేం వద్దు, చాలు. ఇంత హీల్ వేసి అంత హైట్ ఒక్క నిమిషం కాళ్ళకి లోషన్ పూసుకోవడం మంచి. లోషన్ పూసుకున్నా నీదేదో లోపం ఉన్నట్టే ఉంటాయి కాళ్ళు చేతులు. నాకు ఈరోజు హిమజక్క ఇయర్ రింగ్స్ నచ్చే బాగా. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, చాలా వియర్డ్. ప్రాస బాగుందని ఏదైనా వాడేస్తావా? ఇప్పుడు ఇది వియర్డ్ గా ఉందని ఎన్నిసార్లు అనలేదు.
నీ ఫోన్ పగిలిపోయినట్టుంది 3 కెమెరాలు ఉన్నాయండి. బాగాలేదురా, ఇంకో దగ్గర మీ ఛానల్ వేసుకోవాలి. బాగుంది అని నా ఛానల్లో. డూ సబ్స్క్రైబ్ పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. ఏంటి పాదం పవిత్రనా? పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. స్టైల్ చెప్తే మా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు, కొంచెం నార్మల్ గా అడుగు. ఇదిగో ఛానల్ పెట్ట పాగల్ పవిత్ర అని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చేసుకోకపోతే కామెడీ కావాలంటే, లేదనుకో మొన్న చూసాను కామెడీ ఎక్కడ దొరకలేదు. మరి అదే నాకు భయం, మా వెంటనే స్పీడ్. మరి వాళ్ళు కూడా భయపడతారు కదరా ఇది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసింది. సో మీరందరూ అంటే నాకు ఏంటంటే ప్రాబ్లం, ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయినా ఎక్కువ వ్యూస్ అయినా నాకు భయం, హ్యాంగ్ అయిపోతుంది. వ్యూస్ వస్తే నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోద్ది. నవ్వని అన్ని తర్వాత పవిత్ర అసలు పవిత్ర ఉంటే ఎంటర్టైన్మెంట్ కానీ దాని ఛానల్లో ఉండదు. అదంతా నా ఛానల్కి ఇచ్చేసి ఒకేసారి అంత ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే యూట్యూబ్ ఛానల్ హ్యాంగ్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ రారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా సెట్ లోకి బాయ్ బాయ్. So see you in next video. Love you all. Bye bye. See you. Do like, share, comment and subscribe చేసుకోండి. గంట సింబల్ కొట్టండి. కదా కళ్ళు పైకి చూడమా, పైకి చూడు, కళ్ళు మూసుకో. అదేలా ఎలా చెప్తారు, నువ్వు పైకి చూడాలమ్మా. ఇదిగో ఇట్లా ఈ డార్క్ సైకిల్స్ ని మనం ఈ రెడ్ స్టిక్ తో కవర్ చేసుకోవాలి. రెడ్ స్టిక్ అన్నది ఏంటి బ్లాక్ కలర్ లో ఉంది? బ్లాక్ అంటే కొంచెం రెడ్ వస్తుంది, మరీ రెడ్ కాదు. స్కిన్ టోన్స్ బట్టి బాగా వైట్గా ఉన్నారనుకో ఈ స్టిక్ అనేది ఇంకా రెడ్గా ఉంటుంది అనమాట.